ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితులలో లేరు. ఇక ఒక్కసారి ఇది చూడుర్రి, నేను మళ్ళీ చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మినిస్టర్లో ఉన్నారు, మినిస్టరీ పదవిలో ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఉదాహరణగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడవడానికి చాలామంది నేతలు ఉంటారు. కానీ మీరు మాట్లాడే మాటలేంటి? టెర్రరిస్టుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే విషం కక్కుతున్నారు. ఏం చేసిళ్ళు? వెలుగు మాటల నీ సొంత జిల్లాలోనే రోడ్డు మీద పడ్డరు, అన్నమో రామచంద్ర అని బిక్కుమని కన్నీళ్లతో అరుస్తున్నారు. ఆ పేదలకు ఏం న్యాయం చేసినావు? హైదరాబాద్లో హైడ్రా పేరుతో తీసుకొచ్చి బీభత్సం సృష్టించినావు. ఆ పేదలకు ఏం చేసినావు? దానితో పాటు మూసి సుందరీకరణ అని ఉన్న వాళ్ళని ఇండ్లను విషం కక్కుతూ వాళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినాం. వాళ్ళ గురించి ఏం చెప్పినాం? దాంతోపాటు ఇప్పుడు రాజేంద్ర నగర్కు సంబంధించి హనుమాన్ నగర్లో మళ్ళీ వాళ్ళను కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం. దాని సంగతి ఏంది? అంటే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే నీకు టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతే టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలుచుంటే టెర్రరిస్టులు లెక్క కనబడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తే నీకు టెర్రరిస్టులు కనబడుతున్నారు. మరి ఆ రోజు నీకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు టెర్రరిస్టులు కనబడలే? నువ్వు ఏ స్వలాభాల కోసం పార్టీని వీడి, ఏ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు? నువ్వు ఏం చేసినావు? ఢిల్లీకి పోయి ఎవరు పరిచయం చేస్తే కీలకమైన నేతలతో ఎట్లా భేటీ అయినావు? అసెంబ్లీ సాక్షిగా నీ మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక కేరళకు ఎందుకు పోయినావు? కేరళలో ఏం పని? అక్కడ ప్రచారం చేయాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు, నీ నియోజకవర్గానికి ఏం రావాలి, పక్క నియోజకవర్గాలకు ఏమి ఇవ్వాలి, మంత్రి అనేటైన అసెంబ్లీలో ఉండి సమాధానాలు చెప్పవా? నువ్వు భయపడి కదా నువ్వు వారిపోయింది, భయంతో కదా నువ్వు పారిపోయింది. అక్రమాల ఆరోపణల వేళ ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకున్న మంత్రి. భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా పొంగులేటి వ్యాఖ్యలు. అసెంబ్లీలో పొంగులేటిని ఆధారాలతో ఎండగట్టిన బీఆర్ఎస్. మామూలుగా ఎండగట్లలే, దేత్తడి పోచమ్మ గుడి అంటారు నా భాషలో, అట్లా ఆడుకున్నారు. తీన్మార్ డ్యాన్స్ వేయించిల్లు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని. మామూలుగా కాదు, టెర్రరిస్టుల్లో ఎవరు కనబడతాలో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు టెర్రరిస్టుల లెక్క కనబడుతుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనబడతాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడుతుర్రా? తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. నీ మైనింగ్ ఏంది, నీ కబ్జాలు ఏంది, నీ కొడుకు వాచ్ల స్మగ్లింగ్ కథ ఏంది, ఆ తర్వాత నీ మీద జరిగిన ఈడీ దాడులకు సంబంధించిన ప్రెస్ మీట్ ఎందుకు జరగలే, ఆ తర్వాత నువ్వు బౌన్సర్లతో పంపించి పూర్తి స్థాయిలో ప్రహారీ గట్టి ఉన్న గోడను ఎందుకు గులగొడతావు, పల్లవి షాకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఎందుకు వేధిస్తున్నారు, నువ్వు మంత్రివా లేకపోతే ఇంకేంటిది అనేది నువ్వే డిసైడ్గా. ఫేర్గా అడుగుతున్నా. నాకు నీ మీద రెస్పెక్ట్ ఉంది, నాకు నీ మీద గౌరవం ఉంది. మళ్ళీ ఖమ్మం జిల్లాలో పిఎస్ఆర్ అనే ఫౌండ్ పెట్టిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఫౌండేషన్ పెట్టి పేద ప్రజలకు సాయం చేస్తున్నా అనేది ఒక కలరింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ఇట్లా ఇవన్నీ దోసుకునే అన్ని మళ్ళీ ఇవన్నీ బయటపడితే ఎక్కడ ప్రజలు నా పైన విపక్షమే, నా మీద వ్యతిరేకమవుతారేమో చెప్పేసి ఈ పైసలు తీసుకుపోయి ఆడబెడం. మరి దానికి సమాధానం చెప్పు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అడిగిన దానికి సమాధానం ఏంది? టెర్రరిస్టులు లెక్క కనబడతారట. మన అడగకపోతే మనకు మంచోళ్ళు వాళ్ళు, మన మైనస్లు ఎల్లదిస్తే ఇక మొత్తం అది. ఇక చూడురి, సర్కారు భూములు హంఫట్ కలెక్టర్కు సంబంధించి మొన్న గోపనపల్లి, నిన్న కొత్వాల్ కూడా, నేడు నాదర్గూల్. అయినా గప్చుప్. రంగారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా కబ్జాల పర్వం. ప్రభుత్వ పెద్దల కన్ను పడి కరిగిపోతున్న వేల కోట్ల ఆస్తులు. భూములు అన్యాక్రాంతంపై స్పందించిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఆరోపణలపై కనీసం ప్రకటన విడుదల చేయని ఇతర అధికారులు. ఇటీవల మూసి సుందరీకరణపై హడావిడిగా ఆర్టీఓ ప్రకటన. వీటికి భిన్నంగా బడంగ్పేట్ అవినీతిపై నిక్కచ్చిగా కమిషనర్ వైఖరి. సైలెన్స్ మోడల్లో రంగారెడ్డి యంత్రాంగం పెద్దల కోసమేనా? మరి పేదల కోసమా? మా పేదల జోలికేడ వస్తారు. ఇప్పుడు నేను ముట్టుకుంటే ఏమైపోతుందో, ఏం చేస్తారో తెలియదు, అందరికీ తెలుసు కదా. ఎంత ఘోరమైన విషయం, ఎంత దారుణమైన విషయం, ఏం కథ. ఏమంచిర్రా? కేసీఆర్ దొంగ అంచిరా, కేసీఆర్ లంగా అంచిరా, కేసీఆర్ తాగుబోతా అంచిరా. ఇప్పుడు చెప్పురు కేసీఆర్ ఎసుంటాడో. కాళేశ్వర జలాభిషేకం. ఇక చూడురి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం రాయపల్లికి కాళేశ్వర జలాలు చేరుకున్నాయి. బిక్కేరు వాగులో నీటి గలగల మధ్య కేసీఆర్ చిత్రపటానికి ఏంది జలాభిషేకం చేస్తున్న రైతులు, యువకులు, నాయకులు అంటూ కూడా చూస్తున్నారు. ఇక చూడురి, బిక్కేరుకు కాళేశ్వరం గంగ, రాయపల్లికి గోదావరి జలాల రక రైతులు సంబరాలు. కేసీఆర్ చిత్రపటానికి ఎక్కడున్నది కాళేశ్వరం? ఏడికొచ్చింది? యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంతకు చేరింది కాళేశ్వరం నీళ్ళు. కాళేశ్వరం వద్దు, లక్ష కోట్ల అవినీతి ఆగమైపోయింది, పిల్లర్లు కూలిపోతున్నాయి, నాసిరకంగా కట్టిండు, దాన్ని పూర్తి స్థాయిలో అవినీతి పాలైపోయింది అబద్ధాలు చెప్పే ప్రతి సన్నాసికి ఇది అంకితం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అయిందే 96,000 కోట్లతోని.
ఈరోజు అదే కాళేశ్వరం తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి చేరుతున్నది, ప్రతి చెరువులకు వస్తున్నది, ప్రతి రిజర్వాయర్లకు వస్తున్నది, ప్రతి వాగులకు వస్తున్నది. 3 పంటలు వండడానికి కాళేశ్వరం అనేది ఈరోజు ఒక కనిపించే దైవం కేసీఆర్ రూపంలో వచ్చిన ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు మామూలుగా చేసిల్లు అనుకుంటారా? ఒకటా రెండా? ఎంత నరకం అనుభవించిల్లు. ఈరోజు కేసీఆర్ అధికారంలో ఉంటే ఇంకొక లెక్క ఉండు, కేసీఆర్ అధికారంలో లేకనే కదా. ఇక చూడరు ఇక్కడ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని దేశాయిపేటలో నిర్వహించిన వార్డు సభలో మంత్రి కొండా సురేఖను అడ్డుకుని ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ నిలదీస్తున్న స్థానిక 12వ డివిజన్ మహిళలు. ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీపై గురువారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో జరిగిన గ్రామంలో కాంగ్రెస్